చందనపురం మూడవ భాగం. 1000 సంవత్సరాల క్రితమే ఎన్నో శిల్పరీతులతో ఆధ్యాత్మిక ధ్యాన ముద్రలు చెక్కబడ్డాయి అని తెలుసుకున్నాను. ఆ ముద్రల్ని చెక్కిన శిల్పాచార్యులు, వారి వారసులు ఇక్కడికి వస్తున్నారంటే, మనం వాళ్ళని దర్శించుకోబోతున్నాము అంటే అది మన పూర్వజన్మ సుకృతం అని ఎంతో ఆనందంతో, ఉద్రేకంతో, గర్వంతో ఉప్పొంగిపోతూ చెప్తూ ఉన్నాడు రాఘవాచారి. ఆ మాటలు వింటున్న శిల్పులు అందరికీ ఆ ఊహకే రోమాలు నిక్కపొడుచుకున్నాయి. రాఘవాచారి వాళ్ళందరికీ రాబోతున్న వాళ్లలో ఏ ఏ శిల్పరీతుల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంతమంది వస్తున్నారో, వాళ్ళ దగ్గర ఏమేమి అడిగి తెలుసుకోవాలో, ఏ ఏ సందేహాలు తెలిపాలో అన్నీ కూడా విడివిడిగా చెప్పాడు. నిద్రిస్తున్న వారిని పడుకోమని చెప్పాడు రాఘవాచారి. కొందరు గుడారాల్లోకి వెళ్తుంటే ఆసక్తి ఉన్నవారు మాత్రం రాఘవాచారి చెప్తున్నది వింటూనే ఉన్నారు. ఇంటికొచ్చి కొన్ని నిమిషాలు దాటుతున్నప్పటికీ ప్రవల్లిక గుండెల్లో ఆ అలజడి ఇంకా తగ్గనే లేదు. మంచం పైన పడి ఆలోచనలో పడింది ప్రవల్లిక. తాను ఆ అపరిచిత యువకుడితో మాట్లాడిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకుంటూ ఉంది. వాటిలోని తప్పొప్పుల్ని తరచి చూసుకుంటుంది. అతనెవరో దేవదత్తట, నాన్నకి బాగా కావలసిన వాడట, ఇలా అంటున్నాడు. నిజంగానే అతను నాన్నకి తెలుసా? అతను బావి దగ్గర జరిగిందంతా నాన్నకి చెప్పేస్తే? అమ్మో, నేను మాట్లాడిన మాటల్లో తప్పులేమీ లేవు కదా. అతనికి బదులిచ్చిన మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటుంది ప్రవల్లిక. ప్రవల్లి, వచ్చేసావా? ఏంటే ఉలుకు పలుకు లేకుండా అట్లా ఉన్నావే? సరేలే, నువ్వు కొంచెం ముందు రావాల్సిందే అంటూ మంచం మీద పడుకున్న ఆమె దగ్గరికి వచ్చింది తల్లి సుమిత్ర. తల్లి మాటలకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తూ, ఏంటమ్మా అని అడిగింది ప్రవల్లిక. ఇందాక గుర్రాల మీద చాలామంది వచ్చారే, మహారాజు గారు పంపించారట. దేవదత్ అనే అతను కొందరు ప్రఖ్యాత శిల్పాచారులను నాన్నగారికి అప్పచెప్పాలని ఇక్కడికి వచ్చాడు. ఆయన టానే జలపాతం దగ్గరున్నారు, అక్కడికి వెళ్ళి అప్పచెప్పు అని చెప్పాను అంటూ దేవదత్ రాక గురించి గడగడా చెప్పింది సుమిత్ర. తల్లి మాటలు వినగానే ప్రవల్లిక గుండెల్లో రాయి పడింది. అంటే అతను ఇక్కడికి కూడా వచ్చాడా? నాన్నగారు నిజంగానే అతనికి తెలుసా అని ఆలోచనలో ఉండిపోయింది. ఓయ్ ప్రవల్లి, ఇంతకు నీ బట్టలు కనపడట్లేదు, ఎక్కడారేసావే? ప్రశ్నించింది తల్లి. బట్టలా అని విస్తురపోయింది ప్రవల్లిక. తడి బట్టల్ని తాను చెట్టు కొమ్మ మీద పెట్టిన విషయం గుర్తుకు రాగానే గుండె ఆగినంత పని అయింది ప్రవల్లికకు. అతను రాఘవాచారి అంటూ నాన్న పేరు చెప్పగానే కంగారుగా తడిబట్టలు లేకుండానే వచ్చేశాను. అమ్మో, అమ్మకి తెలిస్తే నా పని అయిపోయినట్లే. ఇంకేమైనా ఉందా? ఇప్పుడెలా అని మనసులోనే అనుకుంది ప్రవల్లిక. ప్రవల్లి, వినిపించిందా? బట్టలెక్కడేశావు అని మళ్ళీ గట్టిగా గద్దించి అడిగింది తల్లి. జవాబు చెప్పకుండా గబుక్కున అక్కడి నుండి గుమ్మం వైపు కదిలింది ప్రవల్లిక. బట్టల గురించి అడుగుతుంటే బదులు ఇవ్వకుండా బయటికి వెళ్తున్నావే, ఎక్కడికే అంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్తున్న ప్రవల్లికని అడిగింది తల్లి. సూర్యవతి దగ్గరున్నాయమ్మా, తెస్తాను అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పరిగెత్తింది. సూర్యవతి దగ్గరికి అని చెప్పింది కానీ ప్రవల్లిక వెళ్ళేది మంచినీటి బావి వద్దకి. అప్పటికి చీకటి పడి చాలాసేపే అయ్యింది. ఎప్పుడు సన్నగా కదిలే ప్రవల్లిక కాలిమువ్వులు ఇప్పుడు ప్రవల్లిక పరిగెత్తడం వల్ల అవి గలగలా మోగుతూ ఉన్నాయి. తెగువతో ఆగని పరుగుతో కొన్ని నిమిషాల్లోనే మంచినీటి బావిని చేరుకుంది ప్రవల్లిక. పరుగాపి అలుపు తీర్చుకుంటూ బట్టలు పెట్టిన కొమ్మ వైపు చూసింది. అది బోసిపోయినట్టుగా కనపడింది. కొమ్మ మీద నుండి ఎక్కడైనా పడిపోయి ఉంటాయేమో అని అనుకుంటూ మొత్తం వెతికింది ప్రవల్లిక. కానీ ఎక్కడా కనిపించనే లేదు. ఎవరైనా ఆకతాయి పిల్లలు బావిలో పడేశారా అని ఆశ చవక బావిలోకి తొంగి చూసింది. నల్లగా నీళ్ళల్లో తెల్లగా చంద్రుడు తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. నిరాశగా నిట్టూర్చింది ప్రవల్లిక. అమ్మో, ఇప్పుడు తల్లికేం చెప్పాలి? ఆమె ఇంకేమైనా అడుగుతుందేమో అని బెంగ మొదలైంది ఆమెలో.
నేను మర్చిపోయానని సూర్యవతి తీసుకువచ్చి ఉంటుంది అని తాను తల్లికి చెప్పింది. ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళి సూర్యవతిని అడిగితే అని అనిపించింది ప్రవల్లికకు. అలా అనుకున్న తర్వాత చిట్ట చివరి ప్రయత్నంగా మరోసారి బావి చుట్టూ చూసింది. ఇక్కడ ఏదీ లేదు అని నిశ్చయించుకుంది. వెనక్కి తిరిగింది. అంతే, ఒక్కసారిగా అద్దిరిపడింది ప్రవల్లిక. ఆమె వెనక్కి తిరగగానే ఊహించని విధంగా ప్రత్యక్షమైన ఆకారాన్ని చూసి బెంబేలెత్తిపోయింది ఆమె. ఆమె వెనుక అతి సమీపంగా నిలబడి ఉన్నాడు దేవదత్. అప్పటికే దేవదత్ ఆమె చేతిని పట్టుకొని తన మీదికి లాక్కుంటూ, ఏది, దేనికోసం వెతుకుతున్నావు తెలుసుకోవచ్చా? నా కోసం కాదు కదా అని అడిగాడు అల్లరిగా. దేవదత్ ఒక్కసారిగా లాగిన పట్టుకు అతని మీద పడింది ప్రవల్లిక. అతన్ని మళ్ళీ అప్పుడు చూడ్డం, వెంటనే అతను చేయి పట్టుకొని హఠాత్తుగా మీదకి లాక్కోవడంతో గుండె వేగం పెరిగింది ప్రవల్లికలో. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తోడు ముఖానికి అతి దగ్గరగా అతని మాటలు చెవుల్లో పడగానే ఆమె వేగం రెట్టింపు అయ్యింది. లతలా మీద పడ్డ ప్రవల్లిక శరీరంలో ఏదో తెలియని వింత హాయి గొలుపుతూ ఉంటే, అది తన మీద పడిన ఆ బరువు తన దేహం ఆపుతూ ఉంటే, నా కోసమే వెతుకుతున్నావా అని అతడు ఆమె చెవులో మరింతగా కవ్విస్తూ గుసగుసగా అడిగాడు. గుండె గుబుక్కుమంది. అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, వదులు, ముందు వదులు, నీకోసం నేనెందుకొస్తాను, నిన్ను నేనెందుకు వెతుకుతాను కోపంగా ప్రశ్నించింది ప్రవల్లిక. ఏకాంతం నిండిన ఆ చల్లని వాతావరణంలో ఆ తడబాటుతో కూడిన ప్రవల్లిక అయిష్టత అతన్ని ఇంకా కవ్విస్తూ ఉంది. నా కోసం కాకపోతే మరి ఈ చీకటి వేళల్లో ఇక్కడికి ఎందుకొచ్చావు అని అతని చేతిని పట్టుకుంటూ మళ్ళీ అడిగాడు దేవదత్. నేనెందుకైనా వస్తాను, అడగడానికి నువ్వెవరు అని ఎర్రగా చూస్తూ అడిగింది ప్రవల్లిక. చీకటి వేళల్లో ఆడపిల్లలు, అందున జనసంచారం లేని చోట్లో ఎందుకొస్తారు? కనిపిస్తే ఎందుకు, ఏమిటి అని ఎవరైనా అడగరా? అందులోనూ మీ నాన్నగారు నాకు బాగా కావలసిన మనిషి. అతన్ని నేను రేపు కలవబోతున్నాను కూడా. ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఎందుకున్నావో తెలుసుకొని ఆయనకు చెప్పొద్దు అని అన్నాడు దేవదత్. చీకటి సమయాల్లో బావి వద్దకు వెళ్ళవద్దని అతని తండ్రి ఎన్నోసార్లు తిడుతూ చెప్పాడు. ఆమెకు భయం వేసింది. ఆమెకేమో ఆ చల్లని వాతావరణంలో వెచ్చటి బావినీళ్ళ స్నానం చేయటం చాలా అలవాటు. ఇప్పుడు ఇక్కడ స్నానం చేయటం, బట్టలు మర్చిపోవడం, ఇవన్నీ ఇతడు తన తండ్రితో చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా అని తెల్ల ముఖం వేసుకొని ఉండిపోయింది ప్రవల్లిక. బిక్కముఖం వేసుకొని చూస్తున్న ప్రవల్లికని 2 చేతులు ఇముడ్చుకొని తన దగ్గరికి లాక్కుంటూ, తెల్లపరికి నీ కోసమా అని మెల్లగా అడిగాడు దేవదత్. ఒక్కసారిగా ప్రవల్లిక కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నేను పరికిణీ కోసం ఇక్కడికి వచ్చిన విషయం ఇతనికెలా తెలిసింది అన్నట్లు దేవదత్ కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆమె. సందేహ నివృత్తికి ఆమె పెదపులపై విడిచిన ఆ విషయాన్ని అడగపోయింది కూడా. కానీ అంతలోనే సంశయంతో ఆగిపోయాయి ప్రవల్లిక. కళ్ళు కదలాడుతూ ప్రశ్నించిన వాడిలా, నీ పరికిణి నా దగ్గరే ఉంది, అది నీకు కావాలా అని నవ్వుతూ కవ్విస్తూ అడిగాడు దేవదత్. సాయంత్రం రాఘవాచారి గారి అమ్మాయి ప్రవల్లిక అంటే ఎవరో చూడాలి అన్న కుతూహలంతో ఈ బావి దగ్గరికి వచ్చి ఆమె స్నేహితురాళ్లతో వాదులాడిన దేవదత్ ఇప్పుడు ప్రవల్లిక ఒంటరిగా చిక్కడంతో ఆమెను ఆట పట్టించాలి అన్న కోరిక మొదలయ్యింది. దేవదత్ కౌగిలిని మెల్లిగా విడిపించుకుంటూ పరికిణీ కావాలి అన్నట్లు మెల్లగా తల ఊపింది ప్రవల్లిక. మరి నాకేమిస్తావు అని కొంటగా అడిగాడు అతను. నొసలు ముడిచి దేవదత్ కళ్ళల్లోకి చూస్తూ, నా పరికిణీ నాకు ఇస్తున్నావు, దానికి నేను ఇంకా ఏదో ఎందుకు ఇవ్వాలి అని ఎదురు ప్రశ్న వేసింది ప్రవల్లిక. పోగొట్టుకున్నాక అది నీదెలా అవుతుంది? నా దగ్గర ఉంది కాబట్టి అది నాది. నీకు కావాలంటే నాకు ఏదో ఒకటి ఇచ్చి తీసుకెళ్ళు అని చిలిపిగా నవ్వుతూ మురిపెంగా అన్నాడు దేవదత్. ముందు నా పరికిణి నాకివ్వు, ఆ తర్వాత నీకేమివ్వాలో అదే ఇస్తానులే అని అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చినట్లు అంది ప్రవల్లిక. సరే సరే ఇస్తాన్లే అని ప్రవల్లికతో గజా అని గట్టిగా పిలిచాడు దేవదత్.
అప్పటి వరకు దూరంగా చెట్టు దగ్గర నిలబడి ఉన్న దేవదత్ గుర్రం చిన్నగా సకిలిస్తూ బావి దగ్గరికి వచ్చి ఆగింది. గుర్రానికి కట్టి సంచిలో తెల్లటి పరికిని, నీలపు రంగు రవిక, ఓనీల్ని తీశాడు. వాటిని ప్రవల్లికకు అందిస్తూ, మరి నాకేమిస్తున్నావు అని మళ్ళీ నవ్వుతూ అడిగాడు దేవదత్. అతని చేతిలో నుండి వాటిని అందుకున్న క్షణంలోనే తన కుడి చేతిని దేవదత్ మీద టప్పమని కొట్టి మరుక్షణంలో గిర్రున వెనక్కి తిరగపోయింది ప్రవల్లిక. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు దేవదత్. వెనక్కి తిరిగి పరిగెట్టబోతున్న ప్రవల్లిక ఓణిని పట్టుకొని గట్టిగా గుంజాడు. దాంతో అడుగులు తప్పిపోయిన ప్రవల్లిక ఆమెని పడిపోకుండా ఆపి వెనుక నుండి బలంగా హత్తుకున్నాడు. బొమ్మలా అతన్ని ఆనుకున్న ప్రవల్లిక ఏం జరిగిందో అర్థం కావడానికి ఒక క్షణకాలం పట్టింది. వెంటనే భయం వేసింది ఆమెకి. ఆమె అలా అతని మీద కొట్టగలదు అని ఆమెకే అనిపించలేదు. చనువు తీసుకున్నాడని ఆకదాయిగా కొట్టిపోదాం అని అనుకుంటే అతను ఇలా నాకు లంఘించుకున్నాడేమిటి అని అనుకొని శిలలా ఉండి తెలివి తెచ్చుకుంది ఆమె. విడిపించుకోవడానికి ఒక్కసారి అతనితో పోట్లాడింది. ఆమె 2 చేతుల్ని తన చేతుల్లో బంధించి వెనుక నుండి ఇంకా బలంగా చుట్టేశాడు. అలా గాలితో అల్లల్లాడిపోయే ఆకుల కనిపించింది ఆమె. భయం వల్ల ఆమె గుండె చవ్వడి పెరిగింది. అణువణువు అదిరిపోతూ ఉంది. రెప్పలు రెపరెపలాడుతున్నాయి. పెదవులు అదురుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అదురుతున్న ఆమె తన కౌగిల్లో ఇంకా గట్టిగా బంధించాడు అతను. ఆమె మెడని తన పెదవిని ఆనించి దానిని అదుముతూ బుగ్గ దగ్గరికి తీసుకెళ్తూ, నువ్వు అడిగిన పరికిని నీకు ఇచ్చేశానుగా, మరి బదులుగా నాకేమిస్తున్నావు అని ఆమె బుగ్గను చుంబిస్తూ అడిగాడు దేవదత్. ఆమె మెడవంపుల్లో తగిలిన అతని వెచ్చని పెదవుల స్పర్శకి ఒక్కసారిగా ప్రవల్లిక ఒళ్ళంతా జల్లుమంది. ఒకదానికి ఒకటి 3 వంతులుగా తాకుతూ వాళ్ళిద్దరి శరీర భాగాలు ఒకరి నుండి మరొకదానికి భావప్రసరం జరుగుతూ ఉంది. పల్చని వెన్నెల వెలుగు వారిద్దరి మీద పడి నేలని నల్లగా నీడలా వాడింది. ఏకమైన ఆ నీడని చూస్తూ ప్రవల్లికను మరింత దగ్గరకు తీసుకున్నాడు దేవదత్. వాళ్ళిద్దరూ ఏకమైనట్లు కనిపిస్తూ ఉంది ఆ నీడ. దేవదత్ పట్టి ఆపలేని బలవంతమైన వాంఛ అతన్ని కుదిపేస్తూ ఉంది. అతని శ్వాసని, దేహాన్ని కొలిమిలా కాల్చేస్తూ ఉంది. అరచేతులు చల్లగాలికి చల్లబడి ఉన్నవి. ఆ చల్లబడ్డ చేతులు ఆమె సన్నని నడుముని పాములా చుట్టేశాయి. ప్రవల్లిక శరీర స్పర్శ దేవదత్తులు కోరికల్ని మరింత పెంచుతూ ఉంటే నిగ్రహించుకోవడం అతని తరం కావట్లేదు. మోహావేశంతో ఆమెని తమకంగా దగ్గరికి తీసుకున్నాడు. వేళ్లను ఆమె చుముకాన్ని పైకెత్తి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, నాతో జీవితాంతం ఉంటావా అని అడిగాడు దేవదత్. ఊహించని ఆ ప్రశ్నకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ప్రవల్లిక. ఆమె వెంటనే సిగ్గు బుగ్గల్లోకి చేరి ఏదో తెలియని మత్తు ఆమెను నిలువెల్లా ఆవహించింది. ప్రతిఘటించడం మాని అతని చేతుల్లో ఇమిడిపోయింది ఆమె. అని జవాబు చెబుతూ మళ్ళీ అడిగాడు అతను. కలవరం కలిగిస్తున్న భావాల్ని కప్పిపుచ్చుకుంటూ తలెత్తి దేవదత్ ముఖంలోకి చూసింది ప్రవల్లిక. వెంటనే సిగ్గుగా తలదించుకుంటూ, నేను వెళ్తాను అని మెల్లగా అంది. నీకు ఇష్టమైతే మనం మళ్ళీ ఎప్పుడు ఇలా కలుసుకునేది? నేను మీ నాన్నగారు రాఘవాచారితో మాట్లాడి వస్తాను, సరేనా అన్నాడు దేవదత్. దేవదత్ మాటలకి ఆమెకు సిగ్గు కమ్మేస్తూ ఉంది. ముఖాన్ని అప్రయత్నంగా చేతుల్లోకి కప్పుకొంది ప్రవల్లిక. అంతలోనే హఠాత్తుగా ఆమెకి మేనత్త లోకేశ్వరి మాట ఇచ్చిన సంబంధం గురించి గుర్తుకు వచ్చింది. అది చెప్పాలని ఆత్రంగా పెదవులు తెరవబోయింది ప్రవల్లిక. కానీ అప్పటికే దేవదత్ మోహావేశంలో ఆమె 2 పెదవుల్ని తన పెదవులతో బంధించేశాడు. అతని కోరికలు స్పష్టంగా ఆమెకు తెలుస్తూ ఉన్నవి. ప్రతిస్పందనగా ఆమెలో 2 భయము, 1 వంతు ఆతృత, మరొక వంతు ఆర్దుత ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. కొన్ని క్షణాలకు మామూలయ్యింది ఆమె. దేవదత్ పట్టులో నుండి తన పెదవుల్ని మెల్లగా విడిపించుకుంది. వెంటనే సిగ్గుగా, నేను వెళ్తాను, ఇంటి దగ్గర అమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంది నిదానంగా. వెచ్చని ఆవిర్లు కమ్ముతూ ప్రవల్లిక బలవంతంగా పట్టు నుండి విడిపించుకుంది.
ఆమె అలా అడగడంతో ఆతృతకి అపురూపానికి అసంకల్పితంగా చేతులు పట్టును సడలించాడు. ఆమె చేతిని ఆమె కొట్టిన చెంపదెబ్బ మీదే తాకించుకొని అనురాగంగా ఆమె ముఖంలో చూస్తూ, మళ్ళీ అడుగు అన్నాడు అతను. తన చేతిని ఆంచి ఉన్న అతని చెంపను చూస్తూనే తానెంత గట్టిగా కొట్టిందో గుర్తుకొచ్చింది ప్రవల్లికకి. మనసు చివుక్కుమంది. ఇతను పువ్వంటివాడా లేక శిలవంటివాడా అన్న అయోమయంలో పడింది ప్రవల్లిక మనసు. అంతలోనే అతని ప్రేమ నిండిన గొంతుకు కరిగిపోతూ, చాలా సమయం అయ్యింది, నేను బయలుదేరుతాను అని మళ్ళీ అంది ఆమె. ప్రవల్లిక పెదవులపై చూపుడు వేళ్లతో సున్నితంగా రాస్తూ ఆమెని వదలలేని వాడిలా, మరలా ఎప్పుడు కనిపిస్తావు నాకు అని అడిగాడు దేవదత్. అమ్మో అన్నట్టుగా చూసింది ప్రవల్లిక. నువ్వు కనిపించవద్దులే, పోనీ నేను ఇక్కడ ఎప్పుడు కనిపించను అన్నీ మళ్ళీ అతనే అడిగాడు. అతని ప్రశ్నకి చిరునవ్వు నవ్వింది ప్రవల్లిక. దేవదత్ దూరంగా తోసేసి తన బట్టల్ని పట్టుకుని చటుక్కున దారివైపు పరిగెడుతూ, నేను తలుచుకున్నప్పుడు కనిపించు అని గట్టిగా చెప్పింది ఆమె. ఆమె అలా చెబుతూ ఉంటే ఆమెని అందుకో చూశాడు దేవదత్. ప్రవల్లిక వెనక్కి తిరిగి దేవదత్తును చూసి చెయ్యి అడ్డంగా ఊపుతూ, నాన్నతో మాట్లాడడం మర్చిపోకు అని గట్టిగా అరచి చెప్పి మరీ వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఆమె చేతుల్లోని తడి ఓని ఆమె పరుగుకి రెపరెపలాడుతూ సముద్రంపై ఎర్రని తెరచాపలా కదులుతూ ఉంది. పిల్లగాలి తెరలా కదిలి వెళ్ళిపోతున్న ప్రవల్లికని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు దేవదత్. అతని ఒంట్లో ఒకలాంటి హాయి నిండుతుంది. సుఖవర్ధిని మించిన హాయి అది. ప్రవల్లిక వెళ్ళిపోయినా ఆమె మాటల్లోని కవ్వింపు, ఆమె శరీరపు సున్నితత్వం అతని చేతులని, అతని దేహాన్ని, అతని మనసును ఇంకా గిలిగింతలు పెడుతూనే ఉన్నవి. ప్రవల్లిక తలుపుతోనే సత్రం వైపు నడిచాడు దేవదత్. ప్రవల్లికని హత్తుకొని ఉన్నప్పుడు కనిపించిన ఏక నీడ అతనికి గుర్తుకు వచ్చింది. అతనిలో ఉద్రేకం హెచ్చింది. ఆ క్షణం ఆ నీడ గుర్తు వచ్చిన వెంటనే అతనికి తెలియకుండానే అసంకల్పితంగా దేవదత్ కళ్ళ ముందు మరో దృశ్యం మెదిలింది. అది దేవదత్ బందీగా దొరికినటువంటి మామిడి చెట్టు కింద ఏకం కాబోయిన ఇంద్రరాజు రాకుమారిల సంగమ సన్నివేశం. ప్రవల్లిక అతను ఒక జంటగా, ఇంద్రరాజు రాకుమారి మరొక జంటగా ఆ రెండు దృశ్యాలు పదే పదే అతని కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. ఒక్కసారి పరిచయానికే ప్రవల్లిక పొందు కోసం తన మనసు, శరీరం ఇంతగా తాతలాడుతూ ఉంటే ఇంద్రరాజు అతని ప్రేయసుల మనస్థితి ఏమిటి అని ఆలోచిస్తూనే సత్రం చేరుకున్నాడు దేవదత్. అప్పటికే అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ పలహారాలు తిని నిద్రకు ఉపక్రమించారు. దీర్ఘాలోచనలో ఉన్న దేవదత్కి ఆకలి వేయడం లేదు. సత్రం ఆరుబయట ఉన్న బండరాయి మీద విశ్రమిస్తూ కళ్ళు మూసుకున్నాడు. సమయం గడుస్తూనే ఉంది. ఆలోచిస్తూ నిదానంగా నిద్రలోకి దారుకున్నాడు అతను. అదే సమయానికి టానే జలపాతం దగ్గర శిల్పాశ్రమంలో రాఘవాచారి గుడారం ముందు కూర్చొని ఉన్నాడు రాఘవాచారి సోమనాథుడు. వాళ్ళందరికీ దూరంగా పారే ఠానే జలపాతపు నిశ్శబ్దం ఉన్నట్టుండి సవ్వడిగా వినిపిస్తూ ఉంది. ఏళ్ల క్రితమో ఎప్పుడో అగ్నిపర్వతం బద్దలై పొంగిన లావా చల్లారి ఈ రెండు కొండలుగా మారింది అన్న దానికి గుర్తులుగా అక్కడక్కడ రాళ్ళన్నీ ఎరుపు, నలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉన్నవి. వెన్నెల వెలుగులు పడి ఆ రాళ్ళు వింత కాంతితో మెరుస్తూ ఉన్నవి. సోమనాథుడు ఎటో చూస్తూ నిరాశగా కూర్చొని ఉన్నాడు. భోజనాలు చేసి శిల్పులందరినీ అక్కడికి రమ్మన్నట్లు ఉండి సోమనాథుని గమనిస్తూ ఉన్నాడు రాఘవాచారి. ఆయన మాట్లాడడం పూర్తయిన తర్వాత మిగిలిన శిల్పులందరూ వెళ్ళిపోయినా కూడా సోమనాథుడు మాత్రం గుడారం వైపు వెళ్ళనే లేదు. వెళ్ళి పడుకుంటాళ్లే అని ఆయన కూడా గుడారంలోకి వెళ్ళిపోయాడు. కానీ సోమనాథుడు ఇంకా అక్కడే ఉన్నాడేమో అన్న అనుమానంతో ఆయన బయటికొచ్చి చూస్తే సోమనాథుడు అలాగే కూర్చొని ఉన్నాడు. రాఘవాచారి అతని దగ్గరికి వెళ్ళి, పడుకోరా అని చెప్పి బదులు పలకకుండా నిర్లిప్తంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఎటో ఉన్న అతన్ని గమనించాడు. ఇక చూసి చూసి విసుకొచ్చి అతని పక్కన కూర్చుంటూ రాఘవాచారి నోరు విప్పాడు. సోము,
నీ వాలకం చూస్తుంటే ఏ విషయానికో బాగా బాధపడుతున్నట్లు అనిపిస్తుందిరా. నీ మాటల్లోనూ నీ చేతుల్లోనూ నిరాశే వ్యక్తమవుతుంది. ఏ కారణం చేత నువ్వు ఇలాగా ఉన్నావో చెబితే నేను నా చేతమైన స్నాయం చేసి బాధని ఉపశమించేలా చేస్తాన్రా అని అన్నాడు. వాళ్ళిద్దరికీ ఒకే ఊరు అవడం వల్ల, చిన్నతనం నుండి శిల్పకళపై బాగా అలవాటు పడి ఉండడం వల్ల రాఘవాచారికి సోమనాథుడు ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాఘవాచారి మాటలు వినిపించినా జవాబు చెప్పకుండా శిలలా ఉండిపోయాడు. ఏమీ మాట్లాడకుండా ఎన్నో రోజులు నువ్వు ఇలా కుమిలిపోతూనే ఉంటావా? నీ కష్టాన్ని చెప్పరా సోము అని ఆప్యాయంగా అడిగాడు. ఆ మాటలు వింటూనే విరక్తిగా సోమనాథుడు అతని వైపు చూస్తూ నవ్వి ఊరుకున్నాడు. సోము, ఏమిటిది? ఎందుకు నీకింత విరక్తి? ఎవరికి వాళ్ళ? నువ్వు ఏ అమ్మాయి దాసలో ఉన్నావో కదా అని అనుమానంగా అడిగాడు. ఆ మాటలకు సోమనాథుడు తల పంకించి చూసి మళ్ళా తల క్రిందికి వాల్చాడు. విషయాన్ని గమనించినాడు అని గ్రహించాడు. ఓహో, ఎవరా అమ్మాయి అని అడిగాడు రాఘవాచారి. మీ కూతురు బదనికే అని రాఘవాచారితో చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాడు. మన ఊరేనా? ఆమెకి నీ భావాలు చెప్పావా అని అడిగి అంతలోనే ఆమె తృణీకరించలేదు కదా అని అనుమానంగా ఊహిస్తూ అడిగాడు రాఘవాచారి. బాధను దిగమింగుకుంటూ ఉన్నాడు సోమనాథుడు. ఆమెకు నేనంటే అయిష్టమని చెప్పింది రాఘవాచార్య అని బాధగా అన్నాడు. రాఘవాచారి ఆశ్చర్యపోతూ నీపై అయిష్టమన్నదా అని అడిగాడు. ఇష్టం లేక కాదు, అయిష్టం అని చెప్పింది అంతే. తికమక పడ్డట్టు చూశాడు రాఘవాచారి. సోమనాథుని భుజం తడుతూ అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసావా అని అడిగాడు. అవును అన్నట్టు తల ఊపాడు సోమనాథుడు. అతను రాఘవాచారి కళ్ళకి చిన్న పిల్లాడిలా కనిపించాడు. బాధని చూసి జాలేసింది అతనికి. భారంగా నిట్టూరుస్తూ ఆడదాని మనసు ఎవరు అర్థం చేసుకోగలరా సోము? అది అద్దం లాంటిదిరా. అందులోకి చూస్తే తప్పకుండా కనిపిస్తుంది, వెనక నుంచి చూస్తే కనిపించాల్సింది కనిపించదురా. నువ్వు కాకుండా చీకటే కనిపిస్తుంది. అదే మనస్తత్వం అని చెప్పాడు రాఘవాచారి. ఆయన చెప్పినది అస్సలు అర్థం కాక నొసలు ముడివేసి అయోమయంగా ఆయన వంక చూశాడు సోమనాథుడు. రాఘవాచార్య, కొంచెం వివరంగా చెప్తారా అని ఆసక్తిగా అడిగాడు. రాఘవాచారి తల పంకించి లేచి నిలబడ్డాడు. సోమనాథుని భుజం పట్టుకొని పైకి లేపుతూ ఆడదాని మనసు మెత్తని దూదిలాంటిదే కాదు, కఠినమైన రాయి లాంటిది కూడా రా సోము అని చెప్పాడు. నువ్వు శిలనే మోదినట్లున్నావు. అది తాకింది, ముక్కలయ్యింది అంతే. అమ్మాయి మనసు రాయి అయినా మనం తాకగానే అది సుతిమెత్త అవ్వాలి అని చెప్పి అర్థమైందా అన్నట్లు అడిగాడు రాఘవాచారి. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంతకు క్రితం చెప్పిందే కొంచెమైనా అర్థమయ్యింది అనిపించింది సోమనాథుడికి. ఇది విని మరింత అయోమయపడుతూ రాఘవాచారి వంక చూశాడు. ఇప్పుడు ఇది అర్థం కాలేదంటే ఇంకెంత ఉపద్ఘాతమిస్తాడో అని మౌనంగా ఉండిపోయాడు సోమనాథుడు. ఇక నువ్వు ఎలా ఉండాలో అర్థమైంది కదా, వెళ్ళి నిద్రపో. అసలే రేపు ఆచార్యుల వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా శూన్యంలోకి చూస్తూ ఉంటే వాళ్ళు మన పనిని తక్కువగా అంచనా వేసుకునే ప్రమాదం ఉంది అని సోమనాథుడికి తట్టి చెప్పాడు రాఘవాచారి. సోమనాథుడు చిన్నగా తల ఊపుతూ గుడారం వైపు నడిచాడు.